జగన్ రెడ్డి సొంత ఇలాకా ఉమ్మడి కడప జిల్లాలో ఇంకా కొందరు వైసీపీ నేతలు ఆగడాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దీనికి నిదర్శనమే నిన్న గాలిబీడు ఎంపీడీఓ పైన దాడిని చెప్పవచ్చు. నిన్న అన్నమయ్య జిల్లా గాలిబీడు ఎంపీడీఓ జవహర్ బాబు పైన దాడి నిజంగా నీచం. అది వైసీపీ నేతలు అక్కడ ప్రధానంగా ఈ దాడిలో పాల్గొన్న సుదర్శన్ రెడ్డి అంటే మాజీ ఎంపీపీ వైసీపీ కీలక నేత మండలిలో అతను దాడి చేయడం జరిగింది. కేవలం ఎంపీడీఓ జస్ట్ తాళాలు అడిగాడు. ఎంపీడీఓకి సంబంధించి వాళ్ళు వచ్చి వారు అటెండర్స్ని గది తాళాలు ఇవ్వమని ఫస్ట్ డిమాండ్ చేయడం జరిగింది. అయితే తాళాలు అడిగినందుకు దాడి ఎలా చేస్తారంటే వాళ్ళు ఎంపీపీ వస్తే ఇస్తారు తర్వాత అని చెప్పి వాళ్ళ అనుచరులకు చెప్పడం జరిగింది. అలాగే దానికోసము అతను వచ్చి రాగానే దాడికి పాల్పడడం జరిగింది. ఈ నేపథ్యంలో అతనికి భారీగా అది వాకిన్లేసి దాడిలో కూడా మొత్తం డోర్లు మొత్తం మూసేసి దాడికి చెప్పులతో కర్రలతో కుర్చీలతో దాడి చేయడం జరిగింది. దీంట్లో బాగా గొంతుపై కూడా కాలు వేసి నొక్కడం కూడా జరిగింది. అంటే దాదాపు అత్యాయత్నం కూడా ప్రయత్నం చేశారు దీంట్లో. సో దీనిపైన ఇప్పుడు ప్రస్తుతం విచారణ కూడా కొనసాగుతుంది. సో వారికి తీవ్ర గాయాలు కాగా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కడప రిమ్స్కు తరలించడం జరిగింది. కడప రిమ్స్లో ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పరామర్శకు అధిపతిగా రావడం జరిగింది. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావడంతో ఇక్కడ ఆ సంఘాలు కావచ్చు, ఆ కుటుంబీకులు కావచ్చు చాలా ఆనందంతో ఉన్నారు. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం గతంలో చిన్న వాటికి వచ్చేవారు కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రావడం అంటే ఆశామాష కాదనేది వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం మాటలు చూస్తే నిజంగా చాలా హ్యాపీ అయ్యారు. ఎందుకంటే వీళ్ళు చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. నిన్నటి నుంచి కూడా పవన్ కళ్యాణ్తో పాటు ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఈ ఇష్యూను. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయడము, అలాగే ఎంతమందితో ఉన్నారో వాళ్ళపైన మొత్తం విచారించి అసలు ఈ తాళాలు ఇవ్వనందుకే కొట్టారా, ఇంకేమైనా ఎంపీడీఓ వీళ్ళపైన ఏమైనా ఇతను కక్షగా ఉన్నారా మొత్తం విచారణకు ఆదేశాలు చేశారు. ఒకవైపు విచారణ కొనసాగుతుంది, మరోవైపు ఈరోజు పవన్ కళ్యాణ్ పరామర్శించాడు. మొత్తం మీద అయితే ఇది దారుణమైన విషయం అని చెప్పి వీళ్ళకు వార్నింగ్ కూడా పరామర్శ అనంతరం మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ భారీ స్థాయిలో వార్నింగ్ ఇచ్చాడు. మీ ఇష్టానుసారంగా చేస్తుంటే మేము ఒప్పుకునే ప్రసక్తి లేదని, ఇది వైసీపీ ప్రభుత్వం అనుకుంటారా, కూటమి ప్రభుత్వం అనుకుంటారా, మీరు మితిమించితే మీ అగడాలు మీకు తాట తీస్తామని చెప్పి కూడా గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ వార్నింగ్తోనే కొందరు ఇప్పుడు కూడా వైసీపీ నేతలు కొందరు రియాక్షన్ కూడా ఇప్పుడు ప్రెస్ మీట్లకు కూడా సిద్ధమయ్యారు. ఎందుకంటే అక్కడ జరిగింది అన్యాయము, ఆ అన్యాయం పైన ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అది ఇక్కడ మీడియా సమావేశం అనంతరం కూడా ఇప్పుడు గాలివీడు వెళ్ళాడు. ప్రస్తుతం గాలివీడులో ఉన్నాడు పవన్ కళ్యాణ్. గాలివీడులో ఎక్కడైతే